హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తాత్రేయ. మీరు చూస్తున్నారు స్మైలీ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటే మనకి ఇచ్చిన ట్రయాంగిల్స్ గురించి మనకు ఒక ట్రయాంగిల్ ఫిగర్ తీసుకొని అందులో మనం ఇలా కొన్ని లైన్స్ గీసుకొని ఎన్ని లైన్స్ అంటే ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఆ ట్రయాంగిల్ ఇచ్చిన ట్రయాంగిల్ ఉన్నాయో మనం ఇవాళ కనిపెట్టబోతున్నాం. ఓకేనా? సో మనం మీరు కానీ ఈ ట్రిక్ ను నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ని ఫస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో ఎలా ఉందో నాకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఏమైనా తప్పులు చేస్తుంటే నాకు కూడా తెలుస్తుంది. సో నేను సర్దిద్దుకోగలను. ఓకేనా? సో నా టీచింగ్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఓకేనా? నౌ లెట్స్ మీట్ ఇన్ ద వీడియో. కమ్ ఆన్. నౌ ఫస్ట్ మనకి ఇలా ట్రయాంగిల్ ఇస్తే ఒక ట్రయాంగిల్ ఉంటుంది కదా. సో దిస్ ట్రయాంగిల్ కంటైన్స్ ఓన్లీ వన్ ట్రయాంగిల్. సో ద ట్రయాంగిల్ ఈక్వల్ టు 1. మరి ఇలా ఒక ట్రయాంగిల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఓకేనా? అలాంటప్పుడు మనకి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఈ పార్ట్ చూడండి, నేను ఎలా పెడుతున్నాను. ఈ ట్రయాంగిల్ ఒక పార్ట్. సో ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. అవును కదా? మళ్ళీ హోల్ ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ కింద పెట్టుకోవచ్చు కదా. సో 3 ట్రయాంగిల్స్ అని మనకి కౌంట్ చేసేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ రెండుగా అంటే విడదీశారు కాబట్టి, డివైడ్ చేశారు కాబట్టి మనకు ఓకే. మరి ఇక్కడ ఇలాగా 3 టైప్స్ కింద అంటే 3 లైన్స్ గీసి 3 టైప్స్ కింద డివైడ్ చేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ 3 అయితే అక్కడ ఎన్ని అవుతాయి మీరు కౌంట్ చేస్తారా? కౌంట్ చేయలేరు కదా. సో అది ఎలాగో ఆ ట్రిక్ ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం సింగిల్ కాబట్టి 1 అని చెప్పాము. ఇక్కడ డబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 1+2 చేయాలన్నమాట. ఓకేనా? సో 1+2 అంటే ఎంత? 3. మనకి వచ్చేస్తుంది కదా. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, 2 కదా. ఈ ఫుల్ ట్రయాంగిల్ ఒకటి కలిపితే 2+1 3. దాని బదులు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ డివైడ్ చేసే అన్ని ట్రయాంగిల్స్ నెంబర్స్ వేసుకొని అవి 1 నుంచి నెంబర్ గా నేమింగ్ చేసుకుంటూ ఆ అన్నిటిని యాడ్ చేసిస్తే మనకు వచ్చినదే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో తెలిసిపోతుంది అనమాట. ఇదన్నమాట ట్రిక్. సో అవి ఇలాంటి ట్రయాంగిల్స్ కూడా అది వర్తిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఇచ్చాడో నెంబర్స్ ఇస్తుంది. 1 2 3 4 పార్ట్స్ కి డివైడ్ అయింది. సో మీరు ఇవన్నీ కౌంట్ చేయండి. 4+3 +2 +1 gives you 10. అవునా కాదా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 4+1 5 3 8 2 10. ఓకేనా? అప్పుడు 10 సరిపోయింది కదా. ఇప్పుడు ఇది చూద్దాం. ఓకేనా? సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఇప్పుడు మనకు 4 కి 10 వచ్చింది. 10 16, ఇది 5 కలిపితే 21 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ట్రిక్ తెలుసు కాబట్టి ఈజీగా ట్రిక్ ద్వారా మనం కనిపెట్టేస్తున్నాం. అదే ట్రిక్ తెలియకుండా మనకు ట్రయాంగిల్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫైండ్ అవుట్ చేయమంటే చేయగలమా? చాలా టైం అనేది పట్టేస్తుంది. అలాగే మనకు కన్ఫ్యూజ్ అయిపోయి చాలా సేపు ఈ ఒక్క ప్రాబ్లమ్ తో మనం కుస్తీ పడాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది లేకుండా మన మ్యాథమెటిషియన్స్ ఆ సొల్యూషన్ కి ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేశారు, క్వశ్చన్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇలాగే కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు 2 ఉంది కదా, దీన్ని మనం దానికి +1 చేసి /2 చేయాలి. ఓకేనా? +1 కాదు, ఇప్పుడు సపోజ్ ఆ ఫార్ములా లాగా చెప్పేస్తాను. ఓకేనా? సో ఏం లేదంటే n×n+1/2 చేయాలన్నమాట. చేస్తే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. సో మనం ఇక్కడ n ని ఏ వాల్యూ కింద తీసుకోవాలో కూడా చెప్తాను. దీనికి ఫార్ములా వర్తించు కదా, ఓన్లీ 1 ట్రయాంగిల్ కాబట్టి దీనికి మనం చేయలేము. ఓకేనా? ఒకవేళ చేసిన 1×1+1 1×1+1 నథింగ్ బట్ 1×2/2 కదా. సో 1×2/2 ఇక్కడ 1×2 అంటే 2/2. 2/2 gives you 1. సో 1 ట్రయాంగిల్. ఓకేనా? ఆ విధంగా ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ ఎంత వచ్చిందో, హైయెస్ట్ నెంబర్ ఎంత వచ్చిందో ఆ నెంబర్ ని మనం n ప్లేస్ లో వేసుకోవాలి. ఇక్కడ 2 కదా వచ్చింది, అక్కడ 4 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఆ వాల్యూస్ వేసుకున్నాం. సో 2+1/2 అంటే ఎంత వస్తుంది? 2×3 2×3/2 అంటే 6/2. 6/2 అంటే ఓకే. 2×2+1 2 3 6/2. n×n+1/2 2×2+1 3/2. సో 2+1 3 2×3 6/2 3
ఓకేనా. సో 3 ట్రయాంగిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం 4 ట్రయాంగిల్స్ చేద్దాం. సో 4 into 4 plus 1 by 2, 4 into 5 by 2, nothing but 4 5 is 20 by 2 gives you 10. సో 10 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి 6 కదా హైయెస్ట్ నెంబర్. సో 6 into 6 plus 1 by 2 అంటే 6 into 7 by 2. ఇక్కడ మనం ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 times 3 times 3 7 21. ఓకేనా, ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు. 4 1s 4 2s 2 5 is 10. 3 2 2 క్యాన్సిల్ అయిపోయి 3 ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇది ఒక 1 టైప్ మోడల్ అండి. సో ఇప్పుడు మనం సెకండ్ మోడల్ టైప్ కూడా చూసుకుందాం. ఓకేనా, లెట్స్ గో ఇన్ టు ద స్క్వేర్ మోడల్. ఓకేనా, ఇప్పుడు ముందు వరకు అర్థమయ్యాయి కదండి మీకు. ఇప్పుడు మనం ఈ టైప్ మోడల్స్ కూడా ట్రై చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఇలా ఈ స్క్వేర్ మోడల్స్ టైప్ లో ఇచ్చి ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని ఇలా అడిగారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా, ఇలా ఎన్ని నెంబర్స్ వస్తే దానికి ఇంటూ చేయాలన్నమాట. ఇక్కడ 4 వచ్చాయి కదా, 4 అనేది లాస్ట్ నెంబర్. సో మనం 4 into 2 చేయాలి. 4 into 2 చేస్తే మనకి 8, అంటే 8 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట అందులో. ఓకేనా, ఇప్పుడు ఇది చూద్దాం. చేస్తే 1 2 3 4 5 6 7 8 వచ్చేది. సో మనం 8 into 2 చేద్దాం. 8 into 2 చేస్తే 16 వచ్చింది. అంటే 16 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట అందులో. సో ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్క్వేర్ లో మళ్ళీ ఇంకో స్క్వేర్ ఇచ్చి అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని రావచ్చు కదా. సో ఇప్పుడు మనం ఎలాగో ఫస్ట్ ఈ స్క్వేర్ ఉందో లేదో జస్ట్ నార్మల్ గా ఈ స్క్వేర్ ఇచ్చినట్టు గుర్తు పెట్టుకోండి. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. ఇక్కడ మనకి ఇక్కడికి 8 వచ్చి అక్కడ 8 వచ్చాయి. సో మనకి ఈ అవుట్వర్డ్ స్క్వేర్ తాలూక ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మనకి తెలిసింది మనకి 8. సో 8 into 2 ఎన్ని మనకి 16. సో అవుట్వర్డ్ స్క్వేర్ కి మనం ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చి తెలిసిపోయింది. ఇప్పుడు మన ఇన్వర్డ్ స్క్వేర్ కూడా అలాగే 3 4 5 6 7 8. ఇక్కడ కూడా 8 వచ్చాయి. అంటే సేమ్ మళ్ళీ 8 into 2 అంతా 16. సో 16 plus 16 చేయండి ఎంత 32. అంటే 32 ట్రయాంగిల్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి మనం ఇంత కష్టమైన మనం క్వశ్చన్ లో చేయగలమా? చేయలేము. సో ఈ విధంగా ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఈ మోడల్ కి వచ్చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతుంది. ఇది 1, ఇది 2. ఇందాక మీకు ఏం చెప్పాను, ఇది లైన్ కదా, అంటే ఇట్ ఈస్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 parts. Yes or no? So triangle will be 1 plus 2 will give you 3. So 3 points. Okay na? And here also, if you see, take it as each as base. So this is one base, this is one base, this is one base, this is one base. From last base, nothing but from here onwards, take one number up, and if you add 1 to it, you will get the answer. Okay na? If you see here, same way, take it as horizontal base. If you take this in this way, if you add 2 to 1, if you add 2 plus 1, మీకు వస్తుంది 3. అవునా కదా? ఆ విధంగా ఇక్కడ కూడా బేస్ నుంచి కింద నుంచి పైకి వెళ్తే ఇక్కడ 1 2 3 4 అంటే ఎన్ని వచ్చాయి మనకి లైన్స్ ఎన్ని వచ్చాయి అన్నట్టు 4 వచ్చాయి. సో దానికి 4 plus 1 చేయాలన్నమాట. 4 plus 1 చేస్తే ఎన్ని వచ్చాయి 5 వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రిక్ అనేది తెలుసుకుందాం. ఈ ట్రిక్ ని ట్రై చేద్దాం. ఈ ట్రిక్ వచ్చేసరికి ఏం లేదండి, ఫస్ట్ మీరు ఇచ్చిన ట్రయాంగిల్ ని మనం మిడ్ పాయింట్ థీరం అంటే మనకి 10th క్లాస్ మిడ్ పాయింట్స్ యూజ్ చేసి మనం ప్రాపర్ ట్రయాంగిల్ ని అంటే ఇచ్చేవాడు కదా, మనం అలాంటి సమస్యలు సాల్వ్ చేసాం. సో ఆ విధంగా మిడ్ పాయింట్స్ యూజ్ చేసి మనం ట్రయాంగిల్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు దీనికి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు చూస్తే ఇది 1 ట్రయాంగిల్, ఇది 1 ట్రయాంగిల్, ఇది 1 ట్రయాంగిల్, ఇది 1 ట్రయాంగిల్. అవునా? సో అంటే 1 2 3 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. 4 కి అవుట్వర్డ్ ట్రయాంగిల్ కలిపితే 5 వచ్చాయి అనమాట. అంటే 5 ట్రయాంగిల్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బయట 4 ఉన్నాయి. ఎలాగా? ఇదొకటి 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 3 కదా, అవుట్వర్డ్ ట్రయాంగిల్ 4. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ట్రయాంగిల్ చూసుకోండి, చిన్నది. ఓకేనా, మరీ చిన్నది కాదు, చిన్నది మిడిల్ ట్రయాంగిల్ చూసుకుంటే ఇది 1 ట్రయాంగిల్, అవుట్ లైన్ ట్రయాంగిల్ ఒకటి, ఇదొకటి 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 అంటే 4 ఉన్నాయి.
నెక్స్ట్ ఈ లోపల ఒకటి వేస్తే 1 అంటే 4 + 4 + 1 4 + 4 8 + 1 9 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా అలాగే ఈ ట్రయాంగిల్ సాల్వ్ చేద్దాం. ఈ బయట చూసుకుంటే 4 ఉన్నాయి, ఈ లోపల చూసుకుంటే 4 ఉన్నాయి, మళ్ళీ లోపల చూసుకుంటే 4 ఉన్నాయి, మళ్ళీ లోపల చూసుకుంటే 1 ఉన్నాయి. అంటే 12 + 1 13 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ని కొంచెం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను సేమ్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మనకి ఎలాగిచ్చాడు ట్రయాంగిల్, ఈ విధంగా మనం లోపల వేసుకున్నాము, మళ్ళీ లోపల మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ వేసాము. అవునా కాదా? ఇలాగ వేసాం. ఇప్పుడు ఏం చేశానంటే ఇలాగ డివైడ్ చేశాను, ఇలాగ డివైడ్ చేశాను, ఇలాగ డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ అవుతాయని అడుగుతున్నాను. ఏముంది, సేమ్ సైడ్ మీద ఉన్నాయి కదా ఇక్కడ ట్రయాంగిల్స్. ఇదొకటి 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 మొత్తం ఏదైనా యాడ్ చేసేయండి. ఇది 2 ఇది 2 ఇది 2 6 ఉన్నాయి. సో 9 కి 6 యాడ్ చేసేయండి. ఇవి నార్మల్ గా చూసుకుంటే 9 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇలా చూసుకున్నది నేను ఇక్కడ డివైడ్ చేశాను. సో 9 కి 6 యాడ్ చేస్తే ఎంత మనకి 15 వస్తున్నాయి. సో ఇంతే. సో ఇదే విధంగా ఇక్కడ కూడా నేను ఇలాగ యాడ్ చేశాను అనుకోండి, చూడండి ఇలాగ యాడ్ చేశాను. సో అప్పుడు 13 కి 6 యాడ్ చేసుకోండి. అంతేనా కాదా? 1 2 3 4 5 6 అంటే 13 + 16 19 వస్తుంది. సో ఈ విధంగా మనం ట్రిక్ ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ మూవ్. ఇప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ అండి. సో ఇది బాగా నేర్చుకుంటే మీకు ఏ ట్రయాంగిల్ ఇచ్చినా, ఇలాంటి పెద్ద ట్రయాంగిల్ ఇంకా అంత పెద్ద ట్రయాంగిల్ ఇచ్చినా మీరు ఈ నంబర్స్ తో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ టేబుల్ ని మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 1 కి 1 2 కి 5 3 కి 13 4 కి 27 5 కి 48 6 కి 78 7 కి 118 8 కి 170 ఇలాగా మనకి 8 నెంబర్స్ గాని వచ్చాయంటే ఇక్కడ వరకు మనం ట్రై చేయొచ్చు అనమాట. మాక్సిమం 8 వరకే సరిపోతాయి. ఇంకా నాకేమో తెలిస్తే మాత్రం నేను మీకు ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే ఇది బేస్ కదండి. ఇలా చూసుకుంటే ఇటు బేస్, ఇలా చూసుకుంటే ఇటు బేస్, ఇలా చూసుకుంటే ఇటు బేస్. సో మనకి 3 బేసెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఇప్పుడు మీరు చూసుకుంటే సేమ్ ఇటువైపు ఇప్పుడు ఇటు చూసుకున్నారు అనుకోండి, 1 2 3 వచ్చింది. ఇలా చూసుకోండి 1 2 3, ఇలా చూసుకోండి 1 2 3. అంటే మీరు ఇలా చూసుకోండి 3 వచ్చింది, ఇలా చూసుకోండి 3 వచ్చింది, ఇలా చూసుకోండి 3 వచ్చింది. అంటే ఇలా ఎప్పుడైతే ఎటు చూసినా మనకి ఈక్వల్ గా నెంబర్ అనేది వస్తే అప్పుడు ఈ ట్రిక్ అనేది పాసిబుల్ అనమాట. అప్పుడు n అనేది 3 అనమాట. అప్పుడు మనకి 3 పక్కన ఏముంది, ట్రయాంగిల్ ఎంత ఉందమ్మా 13 ఉన్నాయి. అంటే మనకి 13 ట్రయాంగిల్స్ ఉన్నాయి అనమాట ఇందులో. ఓకేనా? ఇప్పుడు మనం ఇది చూద్దాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 4 ఇక్కడ మీకు ఇలా గ్యాప్ వస్తుంది 5 ఇక్కడ 6. ఓకేనా? సో 6 టైమ్స్ ఇలా వచ్చింది కదా. అంటే ఇటు చూసినా 6 వచ్చింది, ఇటు చూసినా 6 వచ్చింది, ఇటు చూసినా 6 వచ్చింది. ఇలా మీరు ఎటు నుంచి చూసినా 6 వస్తే మీకు అప్పుడు 6 కి ఎన్ని ట్రయాంగిల్స్ అమ్మా 78 ట్రయాంగిల్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు ఈ టేబుల్ ని కానీ బై హార్ట్ కానీ చేస్తే మీకు ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ ఇచ్చినా మీకు ఈజీగా ఈ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం నేర్చుకోవచ్చు. మీకు ఈ ట్రిక్ ఎలా నచ్చిందండి? ఈ ట్రిక్ గా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, కంపల్సరీగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటి ట్రిక్స్ తో మీ ముందు ఉంటాను. అంతటి వరకు బాయ్.